ఆ రోజు సీత చాలా అలసిపోయి ఆఫీస్ నుండి వచ్చింది. రాత్రి వంట చేస్తూ పొరపాటున ఒక రొట్టెను మార్చేసింది. భయపడుతూనే ఆ రొట్టెను రామ్ ముందు పెట్టి, సారీ అండి, ఈరోజు రొట్టె మాడిపోయింది అని మెల్లగా అంది. కానీ రామ్ ఏమీ అనలేదు. పర్వాలేదు సీత, నాకు మాడిపోయిన రొట్టెలు అంటే చాలా ఇష్టం అంటూ చిరునవ్వుతో తిన్నాడు. అప్పుడు వాళ్ళ అబ్బాయి అడిగాడు, నిజంగా మీకు మాడిపోయిన రొట్టె ఇష్టమా నాన్న అని. ఒక మాడిపోయిన రొట్టె ఎవరి మనసుని గాయపరచదు, కానీ మనం కోపంతో అనే ఒక్క మాట ఎదుటివారి మనస్సును ముక్కలు చేస్తుంది. మీ అమ్మ రోజంతా మన కోసం కష్టపడింది. తన అలసట ముందు ఈ చిన్న మాడిపోయిన రొట్టె ఎంత? మన జీవితంలో కూడా అంతే. మన చుట్టూ ఉన్న వాళ్ళు మన కోసం ఎంతో త్యాగం చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పులను పట్టుకొని విమర్శించడం, లోపాలను వెతకడం కాదు, వాళ్ళు పడే కష్టాన్ని, వాళ్ళ ప్రేమని గుర్తించు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.